హలో గాయ్స్, వెల్కమ్ టు క్విన్సీ వ్లాగ్స్. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేనైతే మీకు మన హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక మంచి వాటర్ ఫాల్ అయితే చూపించబోతున్నాను. అది ఎల్బీ నగర్ నుండి 12 టు 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం వాటర్ ఫాల్ చూడడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్కి దగ్గరలో కదా ఇది. సో తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి వీకెండ్స్లో. వీక్ డేస్లో అయితే ఇంకా తక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి ఇంకా హ్యాపీగా మంచిగా ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు, అంత బాగుంది. కాకపోతే రాళ్ళు అవి చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాటర్ దగ్గర, నేను ఎప్పుడూ చెప్పేదే. సో అదొకటి చూసుకొని పిల్లలతో సహా వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. మనమైతే ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. చూడండి సౌండ్ ఎంత బాగా వినిపిస్తుందో దగ్గరికి రాగానే. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ కూడా కొంచెం కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ మామూలుగా చాలా పెద్దగా ఉంది. ఎక్కువ వాటర్ వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ దిగడం ఎక్కడం కొంచెము ఇబ్బందే పెద్దవాళ్ళకి. ఎవరైనా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒకరి హెల్ప్ అయితే కావాలి. దిగినప్పుడు ఎక్కినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఎక్కి దిగండి, ఎందుకంటే రాళ్ళు కాబట్టి. వర్షం పడి అవి చాలా షార్ప్గా కూడా ఉన్నాయి. పదండి. స్లోగా జాగ్రత్త. వర్షాకాలం కదా, సో వాటర్ చూడండి ఎంత ఎక్కువగా వస్తున్నాయో. చూడడానికి చాలా బాగుందండి. మిస్ అవ్వకుండా ఫ్యామిలీతో వెళ్ళండి, చాలా బాగుంది. జనవరిలో కూడా ఉంటుంది కానీ ఇంత వాటర్ ఉండదు. ఇప్పుడు చాలా బాగుంది.
హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. చూస్తున్నారు కదా వాటర్ ఈరోజు ఎంత ఎక్కువగా ఉందో. చాలా జాగ్రత్త అండి. ఈ రాళ్ళపైన పిల్లలెక్కి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు రీల్స్ కోసం అని చెప్పి. అలాంటివి చెయ్యకండి. కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే మొత్తం అంతా నాచు పట్టి ఉంది. ఈజీగా జారుతుంది. మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. అదొకటి చూసుకోండి. అరే మొక్క మంచిగా రాలేదు. ఎలా ఉందండి మన హైదరాబాద్ దగ్గర ఉన్న వాటర్ ఫాల్? నేను అస్సలు అనుకోలేదు. మన హైదరాబాద్‌కి ఇంత దగ్గరలో వాటర్ ఫాల్ ఉందని చెప్పేసి. చూస్తే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మీకెలా అనిపించింది వాటర్ ఫాల్ అని చెప్పేసి నాకు కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి నేచర్ వీడియోస్ కావాలా? స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ కావాలా? స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ కావాలా? అని ఎలాంటి వీడియోస్ కావాలని కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. ఇక్కడ నేనైతే ఒక చెట్టు చూసాను. దాన్ని మా దగ్గరైతే గౌరమ్మ చెట్టు అంటారు. బతుకమ్మ నిమజ్జనం చేసినప్పుడు దాన్ని గౌరమ్మ కింద పెట్టి నాటిస్తారు పిల్లలు లేని వారి చేత. ఇదే ఆ చెట్టన్నమాట. అలా నాటిస్తే పిల్లలవుతారని నమ్మకము. మీరేమంటారో నాకు కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.